ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత హరీష్ రచించిన జీవిత పుస్తకం అనే కథను విందాం. అయితే కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. ముందుగా మీరు మీ రూమ్లోని లైట్లన్నీ ఆఫ్ చేసి మీకు ఇష్టమైన రీతిలో పడుకుని మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. మీ డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్ర అనుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళ్దాం. రాత్రి వర్షం కురిసినట్లుంది. చిన్నగా గాలి వీస్తోంది. ఉన్నట్టుండి వీస్తున్న గాలికి చెట్టు ఆకుల నుంచి నీళ్లు రాలుతుంటే ప్రకృతి స్నానం చేసి తలారబెట్టుకుంటున్నట్లు ఉంది. ఇంటి ముందు రోడ్డును కడిగి పూలతో సింగారించిపోయింది ఈ వాన. టైం 5 కావస్తోంది. ఇంత తొందరగా నిద్రలేచి చాలా సంవత్సరాలే అయింది. DNA is a group of molecules that is responsible for carrying అంటూ చిన్ను గట్టిగా చదువుతుంటే మెలకువ వచ్చింది. దానికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ అంటే గుర్తొచ్చింది. గ్యాస్ మీద పాలు పెట్టేసి చాలాసేపు అయింది, నామతి మండ అనుకుంటూ కిచెన్లోకి పరుగు తీశాను. పాలు పొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నేను అవకాశం ఇవ్వలేదు. మంట తగ్గించి కాఫీ పొడి చల్లగానే పాలు వెనక్కి తగ్గాయి. కాఫీ కలిపి తీసుకొచ్చి నాన్నకిచ్చాను. ఓ కప్పు చిన్ను ముందు పెట్టాను. సోఫాలో కూర్చుని
స్లోగా ముందుకి వెనక్కి ఉయ్యాల్లా ఊగుతూ చదువుతున్న చిన్ను ఓ క్షణం ఆగి నన్ను చూసింది. మళ్ళీ వెంటనే బయాలజీ రాగా అందుకుంది. మళ్ళీ బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను. డిఎన్ఏ పాఠం ఇంకా అయిపోయినట్లు లేదు. చిన్ను గొంతు చిన్నగా వినిపిస్తోంది. డిఎన్ఏ పూర్వీకుల నుంచి వారసత్వంగా పిల్లలకు లక్షణాలు మోసుకొస్తుంది. నన్ను చిన్నప్పుడు అందరూ మీ నానమ్మలా ఉంటావు అనేవారు. డిఎన్ఏ ప్రభావం ఎంతుందో కానీ నానమ్మ మాటలు, కథలు అనుక్షణం నన్ను మలిచాయి. తన జీవితాన్నే పాఠంగా చేసి చెప్పింది నానమ్మ. నా జీవితాన్ని నాకు బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోయింది. చదువు మీద నానమ్మకి ఎంత ప్రేమ, లేని వారికే విలువ తెలుస్తుందని అందుకే అంటారేమో. బతికున్నంత వరకు నేను పోయాక చదువు నీకు తోడుగా ఉంటాయి అనేది. స్ఫూర్తి అన్నారు నాన్న. జ్ఞాపకాల కొసలు పట్టుకుని వేలాడుతున్న నేను ఠక్కున వాస్తవంలోకి వచ్చిపడ్డాను. వెనక్కి తిరిగి నాన్న వైపు చూశాను. వాకింగ్కి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయారు. ఇంట్లో పనులని చేసేసి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేశాను. చున్నికి డౌట్స్ ఉంటే క్లియర్ చేశాను. హైదరాబాద్ ట్రాఫిక్ రోజుకో టెస్ట్ పెడుతుంది. ఆ గండాలు దాటుకుని టైంకి స్కూల్కి వెళ్ళాలంటే త్వరగా బయలుదేరాలి. టీచర్లే లేట్గా వెళ్తే బాగోదు కదా. గవర్నమెంట్ స్కూల్కి కూడా టీచర్లు వేళకి వస్తారా అనకండి, నేను వస్తాను. నా ప్యాషన్, ప్రొఫెషన్ వేరువేరు కాదు, రెండూ ఒకటే. చదువును గురించి వింటూ పెరిగాను, చదువుకుంటూ ఎదిగాను, చదువు పంచుతూ బతుకుతున్నాను. ఇక స్కూటీ స్టార్ట్ చేసి బయలుదేరాను. చిన్నపిల్లల స్కూల్ బస్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. పిల్లలు లేచి నుంచుని ఏదో వింతను చూస్తున్నట్లు ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ను చూస్తున్నారు. 30 సెకండ్స్కి గ్రీన్ లైట్ వెలిగింది. ఏదో స్విచ్ వేసినట్లు అందరూ ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు. బస్ మూవ్ కాగానే బిరబిరమంటూ వచ్చి తమ తమ సీట్లలో కూర్చునేశారు. ఒక పాప చివరి వరుసకు చేరుకునేసరికి బస్సు అలా ముందుకు కదిలి ఆగింది. తడబడుతూ వస్తున్న పాపను చూసి అందరూ కిలకిలా నవ్వుతున్నారు. ఆ బస్సును చూస్తుంటే బోసి నవ్వులు మోసుకెళ్తున్న బుట్టలా ఉంది. 10 నిమిషాల ముందే స్కూల్కి చేరుకున్నాను. పిల్లలు అప్పుడప్పుడే వస్తున్నారు. కొందరు స్కూల్ ముందు ఆడుకుంటున్నారు, కొందరు ఏవో కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. స్కూటీ పార్క్ చేసి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఇంకా ఎవరూ రాలేదు. అటెండర్ కూర్చుని పేపర్ తిరిగేస్తున్నాడు. నేను అడుగు పెట్టగానే ఠక్కున లేచి నుంచున్నాడు. పర్లేదు సుబ్రహ్మణ్యం గారు, కూర్చునే చదవండి. ఏంటి పేపర్లో విషయాలు అన్నాను. రోజంతా బడిలోనే ఉంటాను కానీ నాకు చదివాడొస్తుందమ్మా. ఇంట్లో లక్ష్మీదేవిని నాన్న తాగుడు తరిమేసింది. అమ్మ అనారోగ్యం నాకు సరస్వతిని దూరం చేసింది. టెంపరరీ జాబ్ పర్మనెంట్గా చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాను అన్నాడు. సరే, అయ్యిందేదో అయిపోయింది, పిల్లలనైనా బాగా చదివించు అన్నాను. నేను వాళ్ళకి ఇవ్వబోయే ఆస్తి అదొక్కటే కదమ్మా అన్నాడు. గడియారం చూసి స్కూల్ బెల్ కొట్టడానికి బయటకు వెళ్ళిపోయాడు. స్కూల్ బెల్ మొగ్గానే పరిసరాలన్నీ పిల్లల హడావుడితో నిండిపోయాయి. 2 నిమిషాల్లోనే అంతా నిశ్శబ్దం. టీచర్లందరూ ఒక్కొక్కరిగా వస్తున్నారు. నేను టైం టేబుల్ చూసుకుని 8th క్లాస్ రూమ్ వైపు బయలుదేరాను. నేను రావడం చూసిన ఓ పిల్లాడు పరుగెత్తుకుంటూ క్లాస్ రూమ్లో దూరాడు. క్లాస్లోకి అడుగు పెట్టగానే అందరూ లేచి గుడ్ మార్నింగ్ టీచర్ అన్నారు. గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చోమన్నాను. పాఠం మొదలుపెట్టాను. పాఠం చెప్తున్న పిల్లల మనసులో ఏముందో ఇట్టే తెలిసిపోతుంది. 10 నిమిషాల ముందుగానే పాఠం ముగించి లాస్ట్ బెంచ్లో కూర్చుని ఉన్న లక్ష్మిని పిలిచాను. పిల్లలందరూ నా వైపు, లక్ష్మి వైపు మార్చి మార్చి చూస్తున్నారు. ఏమైంది లక్ష్మి అని అడిగాను. తలదించుకుని ఏమేం మాట్లాడలేదు. చెప్పు, ఏమైంది, భయపడకు అన్నాను. లక్ష్మి కళ్ళ నుంచి నీళ్లు టపటపా కింద పడ్డాయి. అయ్యో, ఏమైందమ్మా, ఏడవకు, చెప్పు, ఎవరేమైనా అన్నారా అన్నాను. క్లాస్కి రాగానే
ఎవరో వెనక నుంచి కామెంట్ చేశారు అని చెప్పింది. ఎవరో తెలుసుకుని తిట్టడం వల్ల ప్రయోజనం లేదనిపించింది నాకు. లక్ష్మిని వెళ్ళి కూర్చోమని చెప్పాను. ఇంకా క్లాస్ అయిపోవడానికి టైం ఉంది. చిన్న కథ చెప్తాను వినండి అన్నాను. పిల్లలు వినడం ప్రారంభించారు. 4 సభ్యులున్న చిన్న కుటుంబం ఉంది. అమ్మ, నాన్న, కూతురు, కొడుకు వికాస్. ఇంటికి ఏమైనా అవసరమైతే తల్లి కూతుర్నే షాప్కి పంపేది. ప్రతిసారి తోడుగా వికాస్ని కూడా పంపేది. కొన్నిసార్లు ఆడుకుంటూ టీవీ చూస్తూ ఉండే వికాస్ తోడుగా వెళ్ళమంటే విసుక్కునేవాడు. అమ్మ గట్టిగా చెప్పేసరికి తప్పదన్నట్లు అక్క వెంటే వెళ్ళేవాడు. ఓ రోజు బజార్ నుంచి ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. వికాస్ మొహంలో సంతోషం లేదు. సరిగా భోజనం చేయలేదు. ఆ రోజు టీవీ కూడా చూడలేదు. ఒక్కడే కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అమ్మ పిలిచి అడిగింది, ఏంటి వికాస్ అలా ఉన్నావు అంది. ఏం లేదు అన్నాడు. ఏమీ లేకపోతే ఇలా ఎందుకుంటావు చెప్పు అంది. సాయంత్రం బజార్లో జరిగిన విషయాన్ని చెప్పాడు. సరుకులు కొనుక్కుని అక్కతో పాటు వస్తుంటే ఓ బైక్ స్పీడ్గా వచ్చి మా ముందు ఆగింది. మొహానికి మాస్కులు వేసుకున్నారు. అక్కని కామెంట్ చేసి స్పీడ్గా వెళ్ళిపోయారు. నాకు చాలా కోపం వచ్చింది. అక్క మొహం కూడా చూడలేకపోయాను. నాకు చాలా బాధగా ఉంది అని చెప్పాడు. అమ్మకి విషయం అర్థమైంది. నేను అక్కకి తోడుగా ఎందుకు పంపిస్తానో తెలుసా? సమాజంలో ఒక ఆడపిల్లకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో నీకు తెలియాలి అని. తప్పు చేసి అలాంటి వాళ్ళందరినీ నేను మార్చలేను. కానీ నా కొడుకుని అలా కాకుండా చేయాల్సిన బాధ్యత నాదే కదా. రేపో మాపో నువ్వు కాలేజీకి వెళ్తావు. ఫ్రెండ్స్ వలనో సరదా కోసమో ఏ అమ్మాయినైనా కామెంట్ చేయొచ్చు. ఆ అమ్మాయికి కూడా నీలాంటి తమ్ముడు ఉంటే ఎంత బాధపడతాడో నీకు తెలియాలి. సరదాగా అన్న ఓ మాట అయిన వాళ్ల గుండెల్లో ఎంత చిచ్చురేపుతుందో నీకు అర్థం కావాలి. అందుకే ప్రతిసారి అక్కతో పాటు నిన్ను కూడా పంపిస్తుంటాను. నొప్పి విలువ తెలిసినవాడు ఆ బాధని ఎదుటి వాళ్ళకి ఇవ్వాలని అనుకోడు. దీనికే బాధపడిపోతే ఎలా? సమాజంలో ఇంకా వికాసం రాలేదు. పడుకో. అక్క ఏమీ బాధపడదు. దానికి రోడ్డు మీద బురద కూడా ఉంటుందని తెలుసు అని చెప్పింది వాళ్ళమ్మ. వికాస్ మనసులో భారాన్ని దించేసుకుని హాయిగా నిద్రపోయాడు. అంతే కదా అని ముగించాను. అందరూ దీర్ఘంగా ఆలోచిస్తుంటే నేను 10వ తరగతి క్లాస్ రూమ్ వైపు బయలుదేరాను. పిల్లల కోసం ప్రత్యేకంగా ఈవినింగ్ ట్యూషన్ చెప్తున్నాం. సుప్రజ అనే అమ్మాయి వారం రోజులుగా స్కూల్కి రావట్లేదు. మొదట ఆరోగ్యం బాలేదని అనుకున్నాను. కానీ ఓసారి వెళ్ళి చూసొద్దామని పిల్లలతో పాటు వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను. వాళ్ళొక చిన్న గుడిసెలో ఉంటున్నారు. ఓ చిన్న క్యాండిల్ చాలు గది మొత్తం వెలుగునిస్తుంది. నేను వెళ్ళేసరికి ఇంట్లో ఎవరు లేరు. ఈ వీధిలో ఇల్లున్నాయి. జనాలందరూ వీధిలో ఉన్నారు. కొద్దిసేపటికి సుప్రజ వాళ్ళమ్మ వచ్చారు. సుప్రజ నన్ను చూడగానే పక్కింటికెళ్ళి కుర్చీ తీసుకొచ్చి వేసింది. ఓ గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. స్కూల్కి ఎందుకు రావడం లేదు అని అడిగాను. సుప్రజ బాధగా తల్లివైపు చూసింది. కారణం ఒకటేనమ్మా, కాలే కడుపు. నాకా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. 4 ఇళ్లలో పనిచేస్తే పూట గడిచిపోయేది. ఇప్పుడు 2 ఇళ్లలో పనిచేయడమే కష్టంగా ఉంది. తిండితో పాటు మందులకి ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనికి కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాను. వీపున పుస్తకాలేసి ఎలా బడి పంపేసి చెప్పండి అంది. నాకు పరిస్థితి అర్థమైంది. 2 ఇళ్లలో వద్దు, నా ఒక్క ఇంట్లో పనిచేయండి. మందులకు తిండికి సరిపడా డబ్బులు ఇస్తాను. సుప్రజని రేపటి నుంచి స్కూల్కి పంపండి అని చెప్పాను. సుప్రజకి బాయ్ చెప్పి ఇంటికి వచ్చేశాను. రేపటి నుంచి పబ్లిక్ పరీక్షలు మొదలవుతున్నాయి. పిల్లలు చదువు నుంచి కొంచెం పక్కకి జరిగి ఎగ్జామ్ ఏర్పాట్లు, హాల్ టికెట్ల హడావుల్లో ఉన్నారు. మొదటిసారి నేను చదువు చెప్పిన పిల్లలు పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు. నాకెందుకో వారితో నా గతాన్ని పంచుకోవాలనిపించింది. వారికి స్ఫూర్తిని పరిచయం చేయాలనిపించింది. ఓ కథ చెప్పనా అన్నాను. ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్న అందరూ చుట్టూ చేరారు. మాది చాలా పెద్ద కుటుంబం. పెద్దది అంటే ఎక్కువ మంది ఉండేవారు, ఆస్తులు కాదు. నానమ్మ, అమ్మ, నాన్న, నేను, చెల్లి, తమ్ముడు, పెదనాన్న,
పెద్దమ్మ ఉండేవాళ్ళం. పెదనాన్నకి పిల్లలు లేరు. నాన్నకి మొదట కొడుకు పుడతాడని అందరూ అనుకున్నారు. కానీ నేను పుట్టాను. ఏం బాధపడకు, ఈసారి మనవడు పుడతాడులే అని చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు నానమ్మతో అనేవారు. బుద్ధి బాగుంటే ఏ బిడ్డైతే ఏమిరా అని నానమ్మ నవ్వి ఊరుకునేది. నా తర్వాత తమ్ముడు పుట్టాడు. అందరూ చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత చెల్లెలు పుట్టింది. అందరికీ తమ్ముడంటే చాలా ఇష్టం. దురదృష్టవశాత్తు చిన్నప్పుడే అనారోగ్యంతో తమ్ముడు చనిపోయాడు. ఇక అమ్మ ముఖంలో సంతోషం మాయమైపోయింది. ఆరోగ్యం మరింత క్షీణించింది. నానమ్మ నన్ను రోజు పక్కన కూర్చోపెట్టుకుని నీతి కథలు చెప్పేది. అందరూ కొడుకులుంటే బాగుపడిపోతామని అనుకుంటారు. కానీ నాకు 2 కొడుకులున్నారు. కానీ ఏం లాభం? అడుగడుగునా పేదరికం వెంట వస్తోంది. కొడుకులున్నారు, వాళ్ళకి చదువు లేదు, బ్రతుకు మారలేదు. నువ్వు ఆడపిల్లవైతే ఏం చెప్పు? పుట్టుకలో కాదు, జీవితమంతా పుస్తకాల్లోనే ఉంది. బాగా చదువుకోవాలి, సరేనా అని చెప్పేది. చదువంటే ఏమిటో తెలియని వయసు నుంచే నాకు నానమ్మ చదువుని పరిచయం చేసింది. ఆడుకునే వయసులో కనిపించిన ప్రతి పుస్తకాన్ని తెచ్చి దాచుకునేదాన్ని. నానమ్మ దగ్గరకు వెళ్ళి, నానమ్మ నాకు చదువు వచ్చేసింది అని సంబరపడిపోయేది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. మాయమ్మే మాయమ్మే చదువుల తల్లివే అని ముద్దులతో ముంచేసేది. నేను 10వ తరగతి పరీక్షలు రాస్తున్న సమయంలో నానమ్మ చనిపోయింది. ఇంట్లో పక్కనే ఉండే నానమ్మ, బడికి వెళ్ళిన జాగ్రత్తల రూపంలో తోడొచ్చే నానమ్మ ఇప్పుడు జ్ఞాపకంగా మారిపోయింది. నానమ్మ అంత్యక్రియలు జరుగుతున్నా నేను మాత్రం గది దాటి బయటికి రాలేదు. కాదు, నానమ్మ రానివ్వలేదు. పుస్తకాలు ముందరేసి చదువుకోమని చెప్పింది. నేను అదే చేశాను. 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇంటర్లో ఫ్రీ సీట్ సంపాదించాను. నేను ఎదుగుతున్న కొద్దీ ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. తమ్ముడు చనిపోవడంతో కాస్త దూరమైన పెదనాన్న కుటుంబం నానమ్మ మరణంతో పూర్తిగా దూరమైంది. ఇక అమ్మ ఆరోగ్యం మంచాన పడింది. వచ్చి పోయే బంధువులు అంతా నన్ను చదువు మానేసి అమ్మను చూసుకోమని సలహాలిచ్చేవారు. నేను అమ్మని వదలలేదు, పుస్తకాన్ని వదలలేదు. అందరికీ చేతిలో పుస్తకం మాత్రమే కనిపించింది. సూటిపోటి మాటలు అంటుంటే బాధను ఎవరితో పంచుకోవాలో కూడా తెలిసేది కాదు. ఓ వారం నాన్న ఇంటికి రాలేదు. ఇంట్లో సరుకులు లేవు. నాకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఉన్న డబ్బులతో ఇడ్లీ తెచ్చి అమ్మకు చెల్లికి పెట్టి పస్తులుండేదాన్ని. 2 రోజులు ఇదే పరిస్థితి. ఆకలి కన్నీళ్లలా కరిగి పుస్తకాలపై పడి ఇంకిపోయేది. ఇక 3వ రోజు నాన్న వచ్చారు. నా పరిస్థితి చూసి మళ్ళీ పని కోసం బయటకు వెళ్ళలేదు. ఊరిలోనే పని చేసుకునేవారు. వచ్చిన ఆదాయంలోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. తండ్రిని తల్లిని కష్టపెట్టకపోతే ఇంట్లో ఉండి పనులు చూసుకోవచ్చు కదా అనే మాటలు రాను రాను ఎక్కువయ్యాయి. ఆడపిల్లవి, నీకు చదువెందుకు అనేవారు. డిగ్రీ చేరే ప్రయత్నాల్లో ఉండగానే అమ్మ వెళ్ళిపోయింది. వచ్చిన అందరూ నన్ను మాట అనకుండా వెళ్ళలేదు. నేనేం చేశాను? నేను నాన్నని అమ్మని కంటికి రెప్పలా చూసుకున్నా. నేను వదులుకుంది నిద్రని, తిండిని, సరదాలను. ఇది వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? చెల్లిని నాన్నను చూసుకుంటూనే డిగ్రీ పూర్తి చేశాను. సాయంత్రాలు, సెలవు రోజుల్లో కోచింగ్ సెంటర్లో క్లాసులు చెప్పేదాన్ని. పుస్తకాన్ని చూసిన ప్రతిసారి నానమ్మే గుర్తుకు వచ్చేది. ఎంత కష్టమైనా సరే టీచర్ కావాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్లే ప్రభుత్వ ఉపాధ్యాయురాలనయ్యాను. అప్పటిదాకా నేను పడ్డ కష్టాలు, రాల్చిన కన్నీళ్లు జ్ఞాపకాలుగా మారిపోయాయి. హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చింది. వారంలో అందరం హైదరాబాద్ రావాలి. ఓ రోజు చెల్లి, నేను బజార్ నుంచి ఇంటికి వస్తున్నాం. మా వీధిలో ఒక ఆమె తన కొడుకుని తిడుతోంది. మమ్మల్ని చూసి, అరే, చెప్పిన మాట విని చదువుకుంటే అగో అక్కలాగా పెద్ద టీచర్ అవుతావు, లేదంటే కూలి పనికి పోతావు అని చెప్పింది. ఆ మాట వినగానే నాకు నానమ్మ గుర్తుకు వచ్చింది.
ఒకప్పుడు చెడు ఉదాహరణగా నిలిచిన నేను ఇప్పుడు మంచికి ఉదాహరణగా మారాను. పుట్టుకలో కాదే, పుస్తకాల్లో ఉంది జీవితం అని నానమ్మ ఎంతో గొప్పగా చెప్పింది. నేను దాచుకున్న పుస్తకాల్లోనే నాకు జీవితం దొరికింది అని చెప్పాను. పరీక్షలు చక్కగా రాయండి, జీవితంలో ఈ స్ఫూర్తిని ఎప్పుడూ మర్చిపోవద్దు. చివరిసారిగా అందరికీ బాయ్ అని చెప్పాను. నా అడుగులో ఒకరు అడుగు వేసినా సంతోషం అనుకుని ఇంటికి బయలుదేరాను. కొన్ని రోజులకి ఉద్యోగరీత్యా నేను వరంగల్ వెళ్ళిపోయాను. చెల్లెలు హైదరాబాదులో మెడిసిన్ కంప్లీట్ చేసింది. ఓ చిన్న హాస్పిటల్ రన్ చేస్తోంది. పేదలకు కొంతైనా సేవ చేయాలని దాని కల. పెళ్లి చేసుకోమని నేను, మా వారు ఎంత చెప్పినా ఇంకో సంవత్సరం అంటూ వస్తోంది. ఇక నాన్నేమో బాధ్యతను మా మీద నెట్టేసి మనవడితో కాలక్షేపం చేస్తున్నారు. ఓ రోజు సడన్గా చిన్ను వరంగల్లో ఊడిపడింది. ఏంటి సడన్గా వచ్చావు, ఏదైనా సర్ప్రైజ్ అని అడిగాను. అవును, బిగ్ సర్ప్రైజ్. వరంగల్ పక్కన ఊరిలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఓ ఆర్గనైజేషన్ ఫ్రీగా మందులు డొనేట్ చేసింది. అవసరమైతే సర్జరీలు కూడా మనీ ఇస్తారు. ఆ ఊరిలో క్యాంప్ పెట్టమని వాళ్లే సజెస్ట్ చేశారు. ఓ టీచర్ వాళ్ళ గురించి తెలుసుకుని రోజు మెయిల్స్ పంపుతోందట. ఆ ఊరిలో తాగునీటి సౌకర్యం కూడా లేదు. చాలా కుటుంబాలు అనారోగ్యాలతో బాధపడుతూ పిల్లలను బడికి పంపడం లేదు. ఇలానే ఉంటే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనమైపోతుందని మెయిల్ పెట్టారట. క్యాంప్ మొత్తం నా చేతుల మీదుగానే నడుస్తోంది. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇంతమందికి ఉపయోగపడే పని చేస్తున్నందుకు అంది. గుడ్ చిన్ను, కీప్ ఇట్ అప్ అన్నాను. మేం కూడా వస్తాం, వీలైన సహాయం చేస్తాం అన్నాను. సూపర్, ఎల్లుండే ప్రయాణం, సిద్ధంగా ఉండు అంటూ వెళ్ళింది. చిన్నుతో పాటు ఎంబీబీఎస్ చేసిన ఇంకో 4 వచ్చారు. వాళ్ళు అంబులెన్స్లో ముందుకు వెళ్తుంటే మేం కారులో ఫాలో అయ్యాం. ఆ మారుమూల పల్లెకు చేరుకునేసరికి బాగా అలసిపోయాం. రోడ్లు సక్రమంగా లేవు. నీరే లేని ఊరికి రోడ్లేముంటాయి చెప్పండి. ఆ ఊరి గుడి దగ్గర టెంట్ వేసి మెడికల్ క్యాంప్ మొదలుపెట్టారు. ఊరిలో ఇంటింటికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పారు. అందరికీ అవసరమైన మందులు ఇచ్చారు. నేను, మా వారు తాగునీటికి ఏమైనా ఏర్పాట్లు చేయగలమా అని ఊరిని పరిశీలించి వచ్చాం. సమస్య ఏంటో తెలుసుకుందామని మా వారు ఓ బాటిల్లో అక్కడి బోర్లో వస్తున్న నీరు నింపుకున్నారు. బడియేడి పిల్లలు కొందరు ఇళ్ల వద్దే ఉన్నారు. క్యాంపు పూర్తయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. రేపు కూడా వస్తామని చెప్పి బయలుదేరాం. కొంతమంది పిల్లలు పుస్తకాలు తీసుకుని ఓ వీధిలోకి వెళ్తున్నారు. ఓ అమ్మాయిని ఆపి అడిగాను, ఎక్కడికి వెళ్తున్నారు అని. టీచర్ వచ్చారు, రోజు సాయంత్రం పాఠాలు చెప్తారు అని చెప్పింది. ఈ పల్లెటూరికి ఇంత ప్రయాసపడి వచ్చి పాఠాలు చెప్తున్న టీచర్ ఎవరో చూడాలనిపించి వెళ్ళాను. ఓ టేబుల్పై పెట్టిన ట్యాబ్లో వీడియో క్లాసులు ప్లే అవుతున్నాయి. దాని ముందు 4 పిల్లలు కూర్చుని ఉన్నారు. మరోపక్క మరికొంతమంది పిల్లలు కూర్చుని చదువుకుంటున్నారు. టీచర్ ఎక్కడా కనిపించలేదు. ఇంతలో మావారు వచ్చి, వెళ్దాం పదా, రేపు వస్తాం కదా, టీచర్ని రేపు కలవచ్చులే, ఆలస్యం అవుతోంది అన్నారు. ఇదంతా విన్న స్టూడెంట్, టీచర్ రాము వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఈ పక్క వీధిలోనే ఉంది వాళ్ళ ఇల్లు అని చెప్పాడు. నేను రండి వెళ్దాం అన్నట్లు చూశాను. అందరూ కారు వద్దే ఉండిపోయారు. నేను, మా ఆయన పక్క వీధిలోకి బయలుదేరాం. స్తంభాలున్నాయి, వీధి లైట్లు లేవు. చీకటి మెల్లగా పరిసరాలకు నలుపు రంగు పులుముతోంది. ఇంటి ముందు దీపాల చుట్టూ తిరుగుతున్న పురుగులు మంటలో దూకి చిటపటా రాలిపోతున్నాయి. ఓ ఇంటి ముందు ఎవరో కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నారు. ఆమె చుట్టూ ఓ 2-3 చేతులు కట్టుకుని నిల్చుని ఉన్నారు. దూరం నుంచి రూపాలు కనిపిస్తున్నాయి కానీ స్పష్టత లేదు. దగ్గరికి వెళ్ళి చూడగానే నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నా అడుగుల్లో ఇంత దూరం నడిచొచ్చిన వ్యక్తిని చూసి మనసు ఉప్పొంగిపోయింది. మరోసారి జీవితాన్ని గెలిచినంత సంతోషం కలిగింది. నా అడుగుల్లో ఎవరైనా నడిచొస్తే సంతోషం అనుకున్నాను, కానీ సుప్రజను అక్కడ చూస్తుంటే మరింత ఆనందం కలిగింది. నన్ను చూడగానే సుప్రజ టక్కును లేచి నిల్చుంది. మేడం, మీరిక్కడా? కూర్చోండి కూర్చోండి అంటూ కుర్చీలో కూర్చోబెట్టింది. ఇంట్లోకి వెళ్ళి ఓ గ్లాసులో నీళ్లు తెచ్చింది. నా ముందు తలదించుకుని నిల్చుంది. గుడ్ సుప్రజ,
ఊరిలో పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న టీచర్ని చూద్దామనిపించింది, అందుకే వచ్చాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాను. ఏ గుడిసెలోనో ఆరిపోవలసిన దీపానికి మరో 100 గుడిసెల్లో దీపాలు వెలిగించే శక్తిని ఇచ్చారు. మీ స్ఫూర్తిని కొనసాగిస్తాను. జీవితాంతం మీ చెయ్యి పట్టుకుని నడుస్తాను. మరో 4గురికి నా చెయ్యి అందిస్తాను. పుట్టుకలో కాదు, పుస్తకంలోనే జీవితం ఉంది అని చెప్పింది. ఎప్పుడు వచ్చారో కానీ నాన్న భుజాలపై కూర్చున్న నా కొడుకు, అమ్మా నేను టీచర్ అవుతా అన్నాడు. కథ సమాప్తం. విన్నారు కదా జీవిత పుస్తకం అనే కథను. ఇక ప్రశాంతంగా నిద్రపోండి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.